దివ్య రూప ధారణ జరిగిన తరువాత ప్రభువు తన శిష్యులకు మనుష్య కుమారుడు మృతుల నుండి లేపబడు వరకు వారు ఈ దర్శనము గురించి ఎవ్వరితో చెప్పరాదని ఆజ్ఞాపించాడు. అప్పుడు శిష్యులు అట్లయినా ఏలియా ముందుగా రావలెనని ధర్మశాస్త్ర బోధకులు ఏల పలుకుచున్నారు అని ప్రశ్నించారు. తాబోరు పర్వతంపై యేసు దివ్య రూపాన్ని తన శిష్యులకు చూపించాడు క్రీస్తు ప్రభు. శిష్యుల వలె మనం క్రీస్తును అనుసరిస్తే ఎల్లప్పుడూ తన దివ్య రూపాన్ని మనం చూసే గొప్ప భాగ్యం మనం పొందుకోగలుగుతాం. శిష్యులకు మెస్సియా వచ్చాడని తెలుసు. వాళ్ళు కొండ మీద అతని దివ్య రూపాన్ని కూడా చూశారు. మోషే ఏలియాలను కూడా దర్శించారు. ఈ ఏలియా ఉదంతం వాళ్ళను ఆశ్చర్యపరిచింది. పైగా ఏలియా లోకాంతానికి ముందు వచ్చి మెస్సియాకు మార్గం సిద్ధం చేస్తాడని మలాకి ప్రవక్త ప్రకటించారు. మలాకి 4:5-6. ఇప్పుడు మెస్సియా వచ్చాడు కనుక అంత్యకాలం వచ్చిందనుకోవాలి. మరి ఏలియా ఇంకా రాలేదేం? అతడు లేకుండానే వచ్చిన యేసు మెస్సియాయేనా? ఏలియా స్నాపక యోహాను రూపంలో రానే వచ్చాడు. కానీ యూదులు అతన్ని అంగీకరించలేదు. వారి నాయకుడైన హేరోదు అతన్ని బంధించాడు. కనుక యోహాను అన్నిటినీ చక్కదిద్దక ముందే గతించాడు.